నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వకు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్. నా క్లినిక్ వచ్చేసి కింది అడ్రస్లో కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిపేర్ ఎప్పుడు చేస్తాం? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కొందరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి ఒక విధానం నచ్చకపోవచ్చు. అంటే ముఖ్యంగా ఈ యొక్క హెయిర్ లైన్ నచ్చకపోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్. ఇది మీ యొక్క అపియరెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం చేసేటువంటి యొక్క సర్జరీ. కానీ ఈ సర్జరీ చేసుకున్న తర్వాత మీ యొక్క హెయిర్ లైన్ మీకు నచ్చకపోయినప్పటికీ, మీ యొక్క హెయిర్ యొక్క డైరెక్షన్ నచ్చకపోయినప్పటికీ, డెన్సిటీ హెయిర్ లైన్లో డెన్సిటీ ప్రాపర్గా ఉండకపోయినప్పటికీ, మీ యొక్క లుక్ అనేటువంటిది మీరు అనుకున్న విధంగా ఉండకపోయినప్పటికీ, అప్పుడు మనం వీటిని కరెక్షన్ చేయొచ్చు, రిపేర్ చేయొచ్చు. ఈ రిపేర్లో ఏంటంటే ముఖ్యంగా హెయిర్ లైన్ అనేటువంటిది అన్నేచురల్గా ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఒక బొమ్మకు వెంట్రుకలు పెట్టినట్లు ఇక్కడ ఒక లైన్ మాదిరిగా కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఈ లైన్ చూడడానికి చాలా అన్నేచురల్గా ఉంటుంది. అలాంటప్పుడు యూజువల్గా నేచురల్గా ఉన్నటువంటి హెయిర్ లైన్ ఇర్రెగ్యులర్గా ఉండాలి. సో ఆ మాదిరిగా ఇర్రెగ్యులర్గా వేవ్స్ క్రియేట్ చేసేసి మళ్ళీ మనం హెయిర్ లైన్ క్రియేట్ చేయొచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు ప్లక్కీ గ్రాఫ్స్ అంటే థిక్ గ్రాఫ్స్ పెడుతూ ఉంటారు. అలాంటి ప్లక్కీ గ్రాఫ్స్ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క హెయిర్ లైన్లో ఉన్నటువంటి కొన్ని గ్రాఫ్స్ తీసేసి మళ్ళీ మనం వాటిని రీసైకిల్ చేసేసి మళ్ళీ హెయిర్ లైన్ డిజైన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ యొక్క హెయిర్ లైన్ లోపల పెట్టేటువంటి గ్రాఫ్స్ టెంటింగ్ అంటూ ఉంటాం. అంటే కొంచెం ఉబ్బెత్తుగా కనిపించినట్టు కనబడుతూ ఉంటాయి అనమాట. స్కిన్ పైకి కనబడినట్టు కనబడుతూ ఉంటాయి. ఇది బియర్డ్ కానీ ముస్టాష్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నటువంటి పేషెంట్స్ లోపల మీరు కొందరికి చాలా ప్రామినెంట్గా కనబడుతూ ఉంటుంది అనమాట. సో అలా ప్లగ్గీ ఉన్నటువంటి గ్రాఫ్స్ కూడా మనము ఆ యొక్క ప్లగ్నెస్ తగ్గించడం కోసం చిన్న లేజర్ చేస్తే అది కూడా సెట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ యొక్క గ్రాఫ్స్ కొంచెం గుంతల్లో పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఆ పెట్టినటువంటి గ్రాఫ్స్ అక్కడ చిన్న ఫిట్టింగ్ అంటూ ఉంటాం అనమాట. అప్పుడు అలాంటి ఒక గ్రాఫ్స్ని కూడా మనము మళ్ళీ తీసేసి వాటిని మళ్ళీ రీసైకిల్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ప్రీవియస్ లోపల ప్లగ్స్ యూజ్ చేసేవాళ్ళు, ఇది బిగ్ ప్లగ్స్ అనమాట. అంటే 2.5 mm 3 mm సైజ్లో ఉన్నటువంటి గ్రాఫ్స్ కూడా ఒకవేళ హెయిర్ లైన్లో పెట్టి ఉంటే వాటిని కూడా మనము FUE టెక్నిక్లో తీసేసి మళ్ళీ ఆ యొక్క హెయిర్ని మళ్ళీ ఉపయోగించుకొని మళ్ళీ ప్రాపర్గా హెయిర్ లైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతే ఇదే కాకుండా హెయిర్ లైన్ యొక్క డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 2 ఐబ్రోస్ ఉన్నటువంటి మధ్య నుంచి ఎంత సెంటీమీటర్ ఏరియాలో ఉంటుంది. అంతేకాకుండా ఫ్రాంటో టెంపోరల్ యాంగిల్ లోపల హెయిర్ లైన్ డిజైన్ ఎలా చేస్తారో కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫ్రాంటో టెంపోరల్ యాంగిల్ అంటే ఈ యొక్క 2 కార్నర్లు అంటారు. ఈ యొక్క 2 కార్నర్లో కూడా యాంగిల్ మొత్తం కూడా బ్లంట్ చేస్తారంటే అక్కడ కూడా గ్రాఫ్స్ మొత్తం ఫిల్ చేసేసి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. చూసినప్పుడు కూడా దాన్ని ఈజీగా అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు, అది కొంచెం నేచురల్గా ఉండకుండా అన్నేచురల్గా ఉండేసి అందరి యొక్క అట్రాక్షన్ అనేటువంటిది మీ హెయిర్ పైనే వెళ్తుంది అనమాట. అలా అన్నేచురల్గా ఉన్నటువంటి యొక్క బ్లంట్ చేసినటువంటి యొక్క ఫ్రాంటో టెంపోరల్ యాంగిల్లో ఉన్నటువంటి గ్రాఫ్స్ని కూడా మనము తీసేసి వాటిని మళ్ళీ మనము ఎక్కడైతే హెయిర్ లైన్కి అవసరం ఉంటుందో అక్కడ వాడుకోవచ్చు. ఫ్రాంటో టెంపోరల్ యొక్క యాంగిల్లో ఫిల్ చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ ఫ్రాంటో టెంపోరల్ యాంగిల్ యొక్క హెయిర్ యొక్క డైరెక్షన్స్ ప్రాపర్గా అలైన్మెంట్ ఉండదు. అలా డైరెక్షన్స్ కూడా కొన్నిసార్లు ప్రాపర్గా అలైన్మెంట్ ఉండకపోయినప్పుడు కూడా అలాంటి యొక్క గ్రాఫ్స్ చాలా చూడడానికి చాలా అన్నేచురల్గా ఉంటాయి. అలాంటి ఉన్నటువంటి యొక్క అన్నేచురల్ గ్రాఫ్స్ని కూడా మనము తీసేసి మళ్ళీ నేచురల్గా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ యొక్క హెయిర్ లైన్తో పాటు ఫ్రాంటో టెంపోరల్ యాంగిల్తో పాటు కొన్నిసార్లు ఈ యొక్క టెంపుల్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఈ టెంపుల్స్లో క్రియేట్ చేసినప్పుడు ఈ యొక్క టెంపుల్ యొక్క యాంగిల్, ఆ టెంపుల్లో ఉన్నటువంటి యొక్క హెయిర్ యొక్క డైరెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఎగ్జిస్టింగ్ యాంగిల్ ఫాలో అయితేనే అది చూడడానికి నేచురల్గా ఉంటుంది. కొన్నిసార్లు అలా కాకుండా డైరెక్షన్ సరిగ్గా ఫాలో కానప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ హెయిర్ ఒకవైపుకి ట్రాన్స్ప్లాంటెడ్ చేసినటువంటి హెయిర్ ఇంకో వైపుకి ఇట్లా ఫ్రంట్కి ముందుకి గ్రో చేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు చూడడానికి చాలా అన్నేచురల్గా కొంచెం అసహ్యంగా అందరి కళ్ళు అటువైపు నోటిసబుల్గా ఉంటాయి అన్నమాట. అలాంటి యొక్క సిచ్యువేషన్స్ని కూడా వాటిని కొంచెం కరెక్షన్ చేసేసి మళ్ళీ వాటిని నేచురల్గా ఇంప్లాంట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. కొందరికి ఏంటంటే ఇవి కాకుండా కొందరికి హెయిర్ లైన్ మొత్తం చాలా థిక్గా అన్నేచురల్గా ఉన్నప్పుడు
అప్పుడు అక్కడ నుంచి మనం ఏంటంటే ఒక స్ట్రిప్ మాదిరిగా కంప్లీట్గా ఆ యొక్క హెయిర్ని తీసేసి మళ్ళీ వాటిని రీసైకిల్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇంతేకాకుండా కొన్ని సందర్భాల్లో హెయిర్ లైన్లో కొంచెం డెన్సిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ కొంచెం మనకి కొన్ని గ్రాఫ్ట్స్ కూడా మనం అక్కడ ఇంప్లాంట్ చేసినప్పుడు ఆ యొక్క డెన్సిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్ హెయిర్ లాస్ని దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క హెయిర్ లైను కొంచెం పైకి ఉందని చెప్పేసి ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే హెయిర్ లైన్లోనే కాకుండా బ్యాక్ లోపల అంటే ఈ ఫ్రంటల్ స్కాల్ప్ లోపల మిడ్ స్కాల్ప్లో కూడా ఉన్నటువంటి వెంట్రుకలకు కూడా కాలక్రమేణా పలసబడడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ హెయిర్ లాస్. అలాంటి సిచ్యువేషన్స్ లోపల ఏమవుతుందంటే ఈ ఫ్రంట్లో పెట్టినటువంటి ఒక హెయిర్ లైన్ లోపల వెంట్రుకలు చాలా బాగా ఉంటాయి, కానీ దాని యొక్క వెనక భాగంలో ఉన్నటువంటి యొక్క స్కాల్ప్ లోపల వెంట్రుకలు ఉండవు. అలాంటప్పుడు అది చూడడానికి చాలా అన్నేచురల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ మాదిరిగా ఫ్రంట్లో ఉన్నటువంటి హెయిర్ ఒక ఐలాండ్ మాదిరిగా మిగిలిపోతుంది అనమాట. అది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కూడా మనము డోనర్ బాగా ఉన్నప్పుడు అక్కడి నుంచి వేరు తీసుకోవడం కానీ చూడడానికి చాలా అన్నేచురల్గా ఉన్నటువంటి ఏరియా నుంచి ఉన్నటువంటి వెంట్రుకలను ఫాలికల్స్ని తీసేసి మళ్ళీ నేచురల్గా క్రియేట్ చేయడానికి సందర్భాన్ని బట్టి పేషెంట్ టు పేషెంట్ అసెస్ చేసిన తర్వాత అది క్రియేట్ చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కొన్నిసార్లు ఏమవుతాయంటే కొందరు యంగ్ ఏజ్ లోపల వర్టెక్స్లో వెంట్రుకలు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. ఈ యొక్క వర్టెక్స్లో యంగ్ ఏజ్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి యొక్క వెంట్రుకలన్నీ కూడా కాలక్రమేణా ప్రోగ్రెసివ్ హెయిర్ లాస్లో పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు సెంట్రల్లో వెంట్రుకలు ఉంటాయి, సరౌండింగ్లో ఒక వెంట్రుకలు ఉండడం అనమాట. అది చూడడానికి కొంచెము చాలా ఎబేట్గా ఉంటుంది, అన్నేచురల్గా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనము ఉన్నటువంటి గ్రాఫ్టెడ్ ఫాలికల్స్ని కూడా ఎఫ్యూ టెక్నిక్లో తీసేసి మళ్ళీ వాటిని మనం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి కరెక్షన్ చేయడానికి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో కొన్నిసార్లు ఇక డోనర్ ఏరియాలో డెన్సిటీ అడిక్వేట్గా లేనప్పుడు ఒక మిడ్ స్కాల్ప్ లోపల అంత హెయిర్ సరిగ్గా అడిక్వేట్గా లేనప్పుడు మనం బియర్డ్ కానీ బాడీ హెయిర్ కానీ యూజ్ చేసి వాటిని కరెక్షన్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రీవియస్గా ఇక డోనర్ ఏరియా లోపల స్ట్రిప్ టెక్నిక్ లోపల చేసేటప్పుడు ఇక స్ట్రిప్ యొక్క స్కార్ కొంచెము వైడ్గా థిక్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు హెయిర్ ట్రిమ్ చేసినప్పుడు చాలా ప్రామినెంట్గా కనబడుతుంది అనమాట. అలాంటి యొక్క స్ట్రిప్లో కూడా మనము ఆ యొక్క స్ట్రిప్ కరెక్షన్ కోసము అది చూడడానికి కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ యొక్క స్ట్రిప్లో కూడా మనము హెయిర్ ఫాలికల్స్ను ట్రాన్స్ప్లాంట్ చేస్తే అక్కడ కూడా ఆ యొక్క స్ట్రిప్ కూడా కనబడకుండా, స్ట్రిప్ యొక్క స్కార్ కనబడకుండా వెనుక డోనర్ ఏరియాలో కూడా నేచురల్గా హెయిర్ ఉండడం చేత మీరు హ్యాపీగా డోనర్ ఏరియా కూడా ట్రిమ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇలా ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ట్రాన్స్ప్లాంట్లో నచ్చకపోతే, అంటే ప్రాపర్గా హెయిర్ లైన్ లేనప్పుడు, ఫ్రాంటోటెంపోరల్ యాంగిల్స్ బ్లంట్ చేసినప్పుడు, హెయిర్ డైరెక్షన్స్ ప్రాపర్గా లేనప్పుడు, మీ యొక్క డోనర్ల యొక్క స్కార్లు అధికంగా ఉన్నప్పుడు, సో ఇలా ఈ యొక్క వర్టెక్స్ ఏరియా లోపల డైరెక్షన్స్ యొక్క డెన్సిటీ ప్రాపర్గా లేనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కూడా మనం డోనర్ యొక్క ఏరియాని చూసుకొని మళ్ళీ వాటిని మనం రిపేర్ చేయడం అనేటువంటిది చేస్తాం.